జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం నూతన సంవత్సరాది ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సరంలోకి మనం అడుగిడబోతూ ఉన్నాం. కలియుగంలో 5127వ సంవత్సరం, శాలివాహక సెకండ్లో 1948, విక్రమార్క శక ప్రకారంగా 2083, క్రీస్తు శకం 2026-27 శ్రీ పరాభవనామ సంవత్సరం. కాలచక్రంలో ఇది 40వది. పరాభవాబ్దే రాజ్యన ప్రాప్నునంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సృష్టయ అని పేరు. అంటే ప్రజల వల్ల ప్రభువులకి తిరస్కారం, పరాభవాన్ని పొందేటువంటి అవకాశం. చేమదుంప, కొర్రధాన్యం విశేషంగా పండుతాయి. వాటి యొక్క ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. సగటు కంటే అధికమైనటువంటి వర్షపాతం, 4 కుంచెల వర్షం కురిసేటువంటి పరిస్థితులు, సస్యములు అభివృద్ధి చెందుతాయి. రైతులందరూ కూడా క్షేమంగా సుఖంగా ఉండే అవకాశం ఉంది. శ్రీ పరాభవనామ సంవత్సరం గురువారం దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క హోరతో మొదలయ్యే సందర్భం కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరానికి రాజు కూడా దేవగురు అయినటువంటి బృహస్పతి. ఈ సంవత్సరం రాజు గురువు, మంత్రి కుజుడు, సైన్యాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్హ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి కూడా చంద్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి దేవగురు అయినటువంటి బృహస్పతి. ఈ విధమైనటువంటి నవనాయక ఫలితాలను అనుసరించి దేవగురు అయినటువంటి బృహస్పతి ఈ సంవత్సరానికి రాజైనటువంటి కారణంగా ఎటువంటి ఫలితాలు కలగనున్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా సౌరమానాన్ని, సూర్య సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకుని గవ ప్రశ్న, ప్రాచీన సంఖ్య ప్రశ్నాశాస్త్రాలను అనుసరించి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల చేత నా పరిజ్ఞానం సహకరించిన మేరకు శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ పఠనాన్ని ఇప్పుడు నేను చేయబోతున్నాను. ప్రధానంగా దేవగురు అయినటువంటి బృహస్పతి రాజైనందున అందరూ కూడా సత్కర్మలు ఆచరిస్తారు. పాలకులు మంచి మార్గంలో ఉంటారు. మంచి పంటలు పండుతాయి. రైతులు సుభిక్షంగా ఉంటారు. మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది. కుజుడు అంగారకుడు మంత్రి కాబట్టి అగ్ని ప్రమాదాలు అధికమవుతాయి. ధన నష్టం కూడా కలిగే అవకాశం ఉంది. విలువైనటువంటి ఆస్తులు అగ్ని ప్రమాదాల్లో ఆహుతయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని పట్టణాలు, నగరాల్లో, కొన్ని ప్రదేశాల్లో తాగటానికి, తాగునీటికి కూడా కొన్ని కష్టాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. చంద్రుడు సేనాధిపతి. అధికమైనటువంటి వర్షం కురుస్తుంది. ధరలు కూడా అధికమవుతాయి. ఆరోగ్యం కోసం ప్రజలందరూ కూడా పరితపిస్తూ ఉంటారు. పాడి పరిశ్రమ అధికమవుతుంది. పాల యొక్క ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక సస్యాధిపతి శుక్రుడు. మెట్ట, మాగాని భూములు సమానంగా పండేటువంటి అవకాశం ఉంది. రెండూ కూడా ఫలిస్తాయి. పాండువర్ణంలో ఉన్నటువంటి భూమి, పాండువర్ణంలో ఉన్నటువంటి భూ సంబంధమైనటువంటి భూములు విశేషంగా పండటంతో పాటు రైతులు ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ధాన్యాధిపతి బుధుడు. గాలివానల వల్ల పంట చేతికొస్తున్నటువంటి సందర్భంలో పంట నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశం మొత్తం మీద ఒక ముఖ్యమైనటువంటి ప్రముఖుడు, మంత్రి, అమాత్యుడైనటువంటి వ్యక్తికి ప్రాణగండం ఉంది. రక్షణాత్మకమైనటువంటి చర్యలు కూడా తప్పకుండా అవసరమవుతాయి. పెసర ధాన్యం, ఆకుపచ్చని ధాన్యానికి ధర అధికమవటం, లేదా ఆకుపచ్చని వర్ణంలో ఉన్నటువంటి ఆకుకూరలు, కాయగూరలు విశేషంగా పండటంతో పాటు వీటి యొక్క విలువ కూడా అధికమయ్యేటువంటి అవకాశం. అర్హ్యాధిపతి, మేఘాధిపతి రెండూ కూడా చంద్రుడే కాబట్టి అన్ని పంటలు అభివృద్ధి చెందుతాయి. ధరలు విశేషంగా పెరిగే అవకాశం ఉంది. ధాన్యం యొక్క ధర అత్యధికంగా ఉండబోతుంది. చంద్రుడికి సంబంధించినటువంటి ధాన్యం వడ్లు, వరి బియ్యం, బియ్యం అన్నటువంటి ధర విశేషంగా పెరుగుతుంది. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలకి ఎగుమతులు చేసే అవకాశం ఉంది. యుద్ధపూరితమైనటువంటి వాతావరణం వల్ల ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఆహార కొరత వల్ల భారతదేశం మీద ఆధారపడే అవకాశం ఉంది. కాబట్టి ధాన్యం ధరలు అధికమవుతాయి. పత్తి, నూలు, వస్త్రాలు
వీటి యొక్క ధరలు కూడా అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. పాల యొక్క ధర కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. తెలుపు రంగులో ఉన్నటువంటి దేశీయ వంగడాలకు సంబంధించినటువంటి పాడి పరిశ్రమ అవ్వచ్చు, గో సంబంధమైనటువంటి ఉత్పత్తులు అవ్వచ్చు, గోవుల నుండి పాలు తీసేటువంటి వ్యవస్థలు అవ్వచ్చు, ఇవి అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక రసాధిపతి రవి, నువ్వులు, బెల్లం, నూనె, ఉప్పు వీటి ధరలు తగ్గిపోతాయి. నెయ్యి ధర విశేషంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక నీరసాధిపతి దేవగురు అయినటువంటి బృహస్పతి, ఈ కారణంగా రత్నములు, బంగారం, ధాన్యం, పత్తి, తోలు, అగరు, సుగంధ ద్రవ్యాల యొక్క ధర పెరగడంతో పాటు బంగారం ధర ఊహించడానికి కూడా ఆశ్చర్యం కలిగించేటువంటి పరిస్థితుల్లో శ్రీ పరాభవనామ సంవత్సరంలో అధికమైనటువంటి మొత్తం లేక అధికమైనటువంటి విలువకి అంటే కొన్ని లక్షల రూపాయల్లోకి బంగారం యొక్క ధర మరింతగా దూసుకుపోయేటువంటి అవకాశం ఉంది. సింగిల్ గ్రామ్ గోల్డ్లు లేదా గెల్ట్ నగళ్ళు, ఇత్తడికి సంబంధించినటువంటి ఆభరణాల యొక్క ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంది. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం శ్రీ పరాభవనామ సంవత్సరం కర్కాటక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కర్కాటక రాశి వారికి సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. స్థాన చలనం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. గృహ మార్పు, స్థాన మార్పు, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో కూడా స్థాన చలనం జరిగే అవకాశం ఉంది. బదిలీలు కూడా జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు సహచర వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి సహచరులు సహాయ నిరాకరణ చేసిన కారణంగా కొన్ని మానసికమైనటువంటి సంఘర్షణలు మీరు పొందే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు అధికమవుతాయి. అనునిత్యం మీరు చేసేటువంటి ప్రయాణంలో అప్రమత్తత లేకపోవటం వల్ల వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కర్కాటక రాశి జాతకులు వాహన సంబంధమైనటువంటి అంశాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి విరామం విశ్రాంతి లేకుండా మీరు ఉండటం వల్ల మీ దేహానికి కష్టం, అకాల భోజనం, విశ్రాంతి లేకపోవటం, నీరసం, అలసట అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. వివాహ జీవితానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామితో విరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించిన స్థితిగతుల్లో మీరు చేసే ప్రయత్నం తప్పనిసరిగా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కానీ మీరు చేయని పొరపాటుకి సంజాయిషి ఇచ్చుకోవాల్సి రావటం, సమాజంలో కొంతమంది వ్యక్తులతో కొన్ని శాశ్వతమైనటువంటి విరోధాలు ఏర్పడే అవకాశం, కొన్ని సందర్భాల్లో మీ కుటుంబానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామి అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడానికి గల కారణం ఏంటో అర్థమవుతుంది. ప్రత్యేకించి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి బీపీలు, బ్లడ్ ప్రెషర్లు, తలనొప్పి, ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సంబంధమైన విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. సంతానానికి సంబంధించిన విషయంలో ఓ రకంగా భార్యాభర్తలకు తగు వస్తే పిల్లల్ని ఇద్దరు కూడా సరిగ్గానే చూసుకుంటూ ఉంటారు. కానీ తగువ పడుతున్నటువంటి భార్యాభర్తలు ఒకరికొకరు పిల్లలతో ఒకరి గురించి ఒకరు ఫిర్యాదులు, పొరపాట్లు చెప్పుకోవటం వల్ల మీ గర్భవాసాన జనించిన సంతతికి మీ మీదే విలువ తగ్గిపోవటం, ఏమీ చేయలేనటువంటి పరిస్థితులకి మీ గర్భవాసాన జనించిన సంతతి వారు మాట్లాడేటువంటి మాటకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇంటి నుండి కానీ మీ నుండి కానీ ఉన్నతమైనటువంటి విద్య కోసం లేదా ఉద్యోగం కోసం లేదా భవిష్యత్తు కోసం కుటుంబం నుంచి దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మాతృ సంబంధమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. వాళ్ళ ఆరోగ్యపరమైన అంశాల్లో కొన్ని ఇబ్బందులు, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధులు
ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. వాహనం లేదా ఇల్లు మళ్ళీ మళ్ళీ మరమ్మత్తు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన అంశాలు మాత్రం ధనం చేతికొచ్చినా ఖర్చు అయిపోవటం, కీలకమైనటువంటి సందర్భంలో కష్టతరమైన అంశాల్లో ధనానికి ఇబ్బందులు పడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి. ఏది ఏమైపోయినప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో కర్కాటక రాశి జాతకులకి కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తారు. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. కొన్ని కొత్త సమస్యల్ని మీరు చూసే అవకాశం ఉంది. ఆర్థికంగా రావాల్సినటువంటి ప్రయోజనాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. విద్యార్థులకి యుగదాయకమైనటువంటి కాలమే. ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించడం వల్ల మంచి ఉత్తీర్ణతను సాధించడం, పోటీ పరీక్షల్లో మీరు అనుకున్నటువంటి విధంగా పోటీ పరీక్షల్లో మీరు విజయాన్ని సాధించే అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. వివాహం జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి జాతకులు అమ్మవారి స్వరూపమైనటువంటి దుర్గా స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేయటం, దుర్గాష్టకాన్ని చదువుకోవటం, లేదా గ్రామదేవతా స్వరూపమైనటువంటి ఎల్లమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, నూకాలమ్మను పోలినటువంటి విశేషవంతమైనటువంటి దేవీ దేవతా స్వరూపాన్ని ఆరాధన చేయడం, పాల పొంగలిని నివేదించటం వల్ల అనుకూలవంతమైన ఫలితాలు మీరు పొందుతారు. యుగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాల భైరవరక్షని మెళ్ళలో ధరింప చేసుకోవటం వల్ల మీకున్నటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోతాయి. యోగదాయకమైన ఫలితాలు తప్పకుండా లభించే అవకాశం కనిపిస్తూ ఉంది. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేసిన, తంత్రమాల చూర్ణాన్ని ధరించిన మీ దైనందిన జీవితంలో అనుకూలవంతమైనటువంటి మార్పును పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.